నమస్తే అండి. మనం ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కోసం మాట్లాడుకుందాం. ఈ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి వృశ్చిక రాశి కిందకే వస్తది. అలాగే మనం ఈ జ్యేష్ఠ నక్షత్రం గుణగణాలు గాని, వీరి లక్షణాలు గాని, అలాగే ఈ జూన్ 6 తర్వాత, ఈ అమావాస్య తర్వాత వీరి లైఫు మాది 2024 జూన్ ముందు ఇలా ఉండేది. జూన్ తర్వాత ఇలా ఉంటుంది అని ఒక విభజించుకొని మాట్లాడుకునేటువంటి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత చాలా ఏళ్ల నుంచి మనకి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చాలా రకమైనటువంటి ఇబ్బందులు. అది చదువు విషయంలో అవ్వచ్చు, లేదంటే జాబ్స్ పర్పస్‌గా అవ్వనవ్వచ్చు, లేదంటే ఈ మ్యారేజ్ విషయాల్లోని, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత వైవాహికమైనటువంటి జీవితంలో సమస్యలు చాలా అధికంగా అవ్వడం అన్నమాట. అలాగా అలాగే ఈ బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వక, అలాగే ఇంట్లో కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చెయ్యాలా? వద్దా? చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే మా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి టైం బాలేదు. ఒకవేళ బిజినెస్ అనేది కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి? అని కంగారు పడుతున్నటువంటి వారందరికీ కూడా నేను మరీ చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి జూన్ 6 తర్వాత. సో, అవేంటనేది మీకు పూర్తిగా వివరిస్తాను. చాలా చక్కగా మీకు ఎందుకంటే మీ లక్షణాలు కూడా మీకు మీరుగా మార్చుకోగలుగుతారు. అవి ఏంటి అనేది కూడా మీకు నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. అలాగే నా ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. అలాగే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ స్నేహితులు గాని, ఎవరైనా అమ్మానాన్నలకు గాని, అన్నీలకు గాని, డాడీ నాకు ఈ జ్యేష్ఠ నక్షత్రం నుంచి నా లైఫ్ ఇలా టర్న్ అవ్వబోతుందట, చాలా బాగుండబోతుందట అని చెప్పి వాళ్ళకి వీడియోని కూడా షేర్ చేసి వాళ్ళకి పంపించండి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు. ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నట్లయితే మాటల పుట్ట అంటాం ఎవరినైనా సరే. అది ఈ జ్యేష్ఠ నక్షత్రం. ఈ 27 నక్షత్రాల్లో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు గలగలగల మాట్లాడుతూనే ఉంటారు. ఒక టాపిక్ మీద అవ్వనివ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్‌తో అవ్వనివ్వచ్చు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటారు. వీళ్ళ జీవితంలో కష్టాలొస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఫ్రెండ్స్, అలాగే అన్నదమ్ములు, అలాగే అమ్మతో గాని, నాన్నతో గాని, ఫ్రెండ్స్‌తో గాని చాలా చక్కగా నవ్వుతూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలిగేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం మనం అది ఈ జ్యేష్ఠ నక్షత్రం అని చెప్పుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి? లేదంటే కోపం వచ్చినప్పుడు వాళ్ళతో ఈ మీద ఎలా ప్రదర్శించాలి? అంటే వెంటనే కోపాన్ని ప్రదర్శించరు. టైంని, సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆ కోపాన్ని ప్రదర్శిస్తారు. వీళ్ళు కొట్టే దెబ్బ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అదొకటి అర్థం చేసుకోండి. వీళ్ళేదో చాలా ఎవరైనా సరే అనుకుంటారు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా అమాయకులు. వీళ్ళని ఇట్టే మోసం చేద్దామని ఎవరైనా అనుకుంటే మాత్రం వీళ్ళు మాత్రం అమాయకంగా నటిస్తారే తప్ప వీళ్ళు కొట్టే దెబ్బ మాత్రం తేరుకోవడానికి అవతల వాళ్ళకి సంవత్సరాలు టైం పడుతుంది. అదొకటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వీళ్ళని ఎవరైనా మోసం చేశారు అనుకుంటే ఒకటికి రెండింతలు అవతల వాళ్ళు మోసపడతారు. అది వీళ్ళ ఎదుటే మోసగించబడతారనేది మాత్రం అర్థం చేసుకోండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉన్నటువంటి పవర్ అటువంటిది. ఎవ్వరు కూడా వీళ్ళని మోసం చేయలేరు. చేద్దామనుకున్న వాళ్ళకి ఒకటికి రెండింతలు మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వీళ్ళని అంత త్వరగా ఎవరు కూడా బుట్టలో పడేద్దాం గానీ, లేదంటే ఏదో గారడీ మాటలు చెప్పి ఏదో రకంగా బిజినెస్‌లోకి దించుదాం, లేదంటే ఏదో గారడీ మాటలు చెప్పి వీళ్ళని మభ్యపెడదాం అనుకునేది మాత్రం ఎట్టి పరిస్థితి అలాంటి ఆలోచనలుంటే మాత్రం విరమించుకోండి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఎంత సరదాగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతుంటారో ఒక కన్ను మాత్రం మన మీదే ఉంటది. మనం ఏం చేస్తున్నాం, ఏంటి అనేది అన్నీ పసిగడతా ఉంటుంటారు. అంతటి దూరదృష్టి కలవారు ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు. సో, వీళ్ళకి మనం ఏదైనా సరే, ఎంత చూసుకున్నా సరే జాలి, దయ, కరుణ అనేవి 27 నక్షత్రాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే ఇమ్మీడియేట్‌లీ వెంటనే చెప్పొచ్చు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకని. వీళ్ళు ఎవరికైనా సహాయం చేశారంటే అది మూడో కన్నుకి తెలీదు. అంత చక్కగా సహాయం చేస్తారు. సహాయం పొందిన వారి దగ్గర కూడా వీరు తిరిగి మళ్ళీ సహాయం పొందే అవకాశాన్ని కూడా ఇవ్వనివ్వరు. నేను నీకు సహాయం చేశాను అంతే ఉంచుకో అని చెప్తారు.
ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. అలాగే ఎవరికైనా అప్పిచ్చినా, ఏమిచ్చినా చాలా చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. వీళ్ళని ఏదో మభ్యపెట్టి మోసం చేద్దాం అనుకునే వారికి మాత్రం ఇది ఒక హెచ్చరికే గాని ఇంకేమీ కాదు. వీళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే వడ్డీతో సహా వాళ్ళకి చెల్లించవలసింది అంత చక్కగా వీళ్ళు చాకచక్యంగా వసూలు చేసుకునేటువంటి టాక్టీస్ పర్సన్స్ మనం చెప్పుకోవచ్చు. అలాగే సహాయం చేయడంలో కూడా, దైవం భక్తిలో కూడా ఎక్కువగా టెంపుల్స్ తిరగడం వీళ్ళకి హాబీగా ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఈ ట్రిప్పులేయడం చాలా హాబీగా ఉంటుంది. అలాగే ఎక్కువగా మాట్లాడడం, ఈ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, చలాకీగా ఉండడం, సంతోషంగా ఉండడం, నవ్వుతూ ఉండడం, నవ్వించడం అనేవి వీళ్ళకి మంచి హాబీస్. అలాగే మంచి మ్యూజిక్ వినడం కూడా వీళ్ళకి మంచి హాబీగా ఉంటుంది. అలాంటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మనం ఇంకా చాలా చెప్పాలంటే వీళ్ళ జీవితంలో కూడా చాలా త్వరగా స్థిరపడిపోతారండి. మనం చెప్పాలనుకుంటే వీళ్ళ జీవితంలో చాలా త్వరగా స్థిరపడతారు. అలాగే జీవితంలో వివాహం కూడా చాలా త్వరగానే అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 25% కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మంచి జీవితానికి అంటే ఒక మంచి భర్త గాని సంపాదించుకోవడంలో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా లైఫ్‌లో అనేది స్టాండర్డ్ అవుతారు. మంచి మ్యారేజ్ అవుతది. పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ 2024 జూన్ 6 తర్వాత వైవాహిక జీవితంలో ఇబ్బందులు ముందు పడినట్టి వారు, అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఏవైనా వీరి మనసులో ఏ కోరికలైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఫలించే దిశగా ప్రయాణించవలసినటువంటి పరిస్థితి మాత్రం ఈ జూన్ 6 తర్వాత చాలా అద్భుతంగా ఉంది. ఆ పనులన్నీ కూడా వీరి మనసులో జరిగేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో, ఎంత కష్టపడ్డారో ఇన్నాళ్ళు కూడా ఆ కష్టానికి ఫలితం ఈ జూన్ 6 తర్వాత వీళ్ళకి జరగబోతుంది. చాలా మంచి మంచి పనులన్నీ కూడా. చాలా మంచి పనులు మనం చూస్తున్నాము. అన్ని విషయంలో కూడా దాంపత్య జీవితం చాలా బావుంటుంది. అలాగే ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా స్థిరపడే అవకాశాలున్నాయి. అలాగే మంచి ల్యాండ్స్ కొనుక్కోవడం గానీ, పిల్లలకి ఎడ్యుకేషన్‌గా చదివించుకోవడం గానీ, లేదంటే ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం గానీ, ఇలా చాలా చక్కగా జ్యేష్ఠ నక్షత్రానికి అందుకే చెప్పాను ముందుగా మీ ఏదైనా సరే ముందు జూన్ 6 అమావాస్యకి తర్వాత 2024 తర్వాత ముందు అనేటట్టుగా వీళ్ళ లైఫ్ ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏ బాధ పడవలసిన పని లేదు. ఎందుకంటే చాలా రకాలుగా చాలామంది జ్యేష్ఠ నక్షత్రాన్ని భయపించారు. మీకు ఎలా ఉంటుంది 2024లో శని తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఏ పనులు అవ్వవు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్పారు గానీ, ఈ పంచాగ్రహ కూటమి మీ జాతకంలో, మీ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో అమావాస్య 6 తర్వాత నుంచి కూడా పూర్తిగా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. చాలా అద్భుతంగా ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారికి మరీ చెప్తున్నాను. మీ లైఫ్ అనేది చాలా 100కి 100% చేంజ్ అవ్వబోతుంది. మరీ ముఖ్యంగా గత 2, 3 సంవత్సరాల నుంచి మ్యాచెస్ కోసం చూస్తున్న వాళ్ళు మ్యాచెస్ అవ్వటం లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళు కూడా మంచి మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగాల కోసం ప్రభుత్వ రంగం అవ్వచ్చు, ప్రైవేట్ రంగంలో అవ్వచ్చు, ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ మంచి స్టాండర్డ్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే గత 4, 5 సంవత్సరాల నుంచి చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయి ఎలా ఏంటి ఈ అప్పుల నుంచి బయటపడడం అలాగా బిజినెస్‌లు అలాగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు చాలా కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి లాభాలొచ్చి ఒక బూస్ట్ అనేది వాళ్ళ లైఫ్‌లోకి రాబోతుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి కొంచెం కష్టాలనేవి మనకి దేవుడిచ్చాడు. ఎన్నాళ్ళు భరాయించాం. ఇక్కడి నుంచి కూడా లైఫ్‌ని చాలా సంతోషంగా లీడ్ చేసుకోగలుగుతాం. అది కూడా మన చేతుల్లోనే ఉంది. ప్రతీది కూడా చేత్తో ఒడిసి పట్టుకోగని, ప్రతి విషయాన్ని కూడా మనం బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరీ చెప్తున్నాను. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ జూన్ అమావాస్య 6 తర్వాత లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది. వెంటనే కాకపోయినా మనకు చాలా మంది అడుగుతున్నారు, "సార్ ఇది 6 తారీఖు వచ్చింది, 7 తారీఖు వచ్చింది. ఒక వారం, 10 రోజులు టైం పడుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా గ్రోత్‌నెస్ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి చాలా చక్కగా ఉండిపోతుంది." ఇంకా ఏ విషయంలో మనం చూద్దాం అనుకున్న అన్ని విషయాలు కూడా చాలా బావుంది కాబట్టి, ఇవేమీ బాధపడవలసిన పని లేదు. చాలా చక్కగా ఉంది. ఇంకా ఎవరైనా సరే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ్ అని మాత్రం రాయండి. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఉంటానండి. మీ దిలీప్.